4.5 రోజుల్లో ఒక సినిమా రాసేశాడు. మీలో చాలా మందికి తెలుసు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీసి ఆ తీసిన షార్ట్ ఫిల్మ్సే యూవీ వాళ్ళు చూసి సుజిత్ కి డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చారని. అయితే ఫస్ట్ యూవీ వాళ్ళు సుజిత్ ని పిలిచాక ఆయన రాసుకున్న ఒక కామెడీ లవ్ స్టోరీని చెప్తే ఆ స్టోరీ సెకండ్ హాఫ్ యూవీ వాళ్ళకి నచ్చలేదంటే ఎలా అయినా నచ్చేలా రాయాలని సెకండ్ హాఫ్ ని మళ్ళీ మంచిగా రాసి చెప్పిన కథ నచ్చినా ఇప్పుడు కాదు మనం ఇది సెకండ్ ఫిల్మ్ కి చేద్దాం ఇంకేదైనా ఫ్రెష్ స్టోరీ రాసుకున్నా అని చెప్పారంట. అన్ని రోజులంతా కష్టపడి రాసిన కథను రిజెక్ట్ చేశారని అదే టైం కి మిర్చి తర్వాత వాళ్ళ బ్యానర్ లో ఫిల్మ్ చేయడానికి ఇంకొక ఇద్దరు డైరెక్టర్స్ కూడా లైన్ లో ఉన్నారని తెలిసి కొంచెం లేట్ చేసినా నాకు ఛాన్స్ మిస్ అయిపోతుందని వాళ్ళు ఫస్ట్ స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేసిన కసితో కూర్చొని రన్ రాజా రన్ మూవీ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్ వర్షన్ తో సహా జస్ట్ 4.5 days లోనే కంప్లీట్ చేశారంట సుజిత్. యూవీ వాళ్ళకి నరేట్ చేసేటప్పుడు 4 days లోనే రాశానంటే మళ్ళీ ఒప్పుకోరని నేను ఎప్పటి నుంచో రాస్తున్న కథని అబద్ధం చెప్పి నరేట్ చేశారు. ఆ కథ వాళ్ళకి బాగా నచ్చి మిర్చి తర్వాత వాళ్ళ ప్రొడక్షన్ లో సెకండ్ ఫిల్మ్ గా సుజిత్ గారి ఫిల్మ్ ని లాక్ చేశారు. సెకండ్ సినిమాకే సాహోరెంజ్ ఫిల్మ్ బట్టం లక్ కాదు సుజిత్ కున్న ట్రూ టాలెంట్. మరి 4.5 days లోనే రన్ రాజా రన్ రాసిన సుజిత్ 6 years గా ఒకటే ప్రాజెక్ట్ పై ఉండి తీసిన ఓజీ ఫిల్మ్ ని ఏ రేంజ్ లో తీశాడో తన హీరోని ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేశాడో కొన్ని గంటల్లో చూస్తాం.